నా పేరు మధు. నేను డిగ్రీ చదువుతున్నాను. నేను ఏ అమ్మాయిని ప్రేమించడం లేదు, ఎందుకంటే నాకు ఏ అమ్మాయి నచ్చడం లేదు. నాకు నచ్చిన ఏ అమ్మాయికి నేను నచ్చడం లేదు. అందుకే నేను ఇంకా సోలోగా ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను నిన్ను చూసింది ఇప్పుడే, నిన్ను కలిసింది ఇప్పుడే, నీతో మాట్లాడుతుంది కూడా ఇప్పుడే, నా ప్రేమను నీకు పరిచయం చేసింది కూడా ఇప్పుడే. ఐ లవ్ యూ. అబ్బా, నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళ లిస్ట్లో నువ్వు లాస్ట్లో ఉన్నావు. నాకు నీ లిస్ట్లో లాస్ట్లో ఉండడం కన్నా ఫస్ట్లో ఉండడమే ఇష్టం. చా, చూడగానే లవ్ ఏంటి? 10 నిమిషాలు పక్కకెళ్ళి వచ్చి చెప్పనా? 10 రోజులు ఆగి చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒకే మాట ఒకే ఫీల్. అయినా పెళ్లి కుదరడానికి రోజులు పట్టచ్చు, కానీ ప్రేమ పుట్టడానికి క్షణం చాలు. నేను చూడగానే ఆ క్షణం నాలో పుట్టలేదు. నేను పుట్టిస్తాను. ఏంటిది? ప్రేమని. అవసరం లేదు. ఇదంతా కాదు, ఐ లవ్ యూ. ఏమంటావు? ఐ హేట్ యూ. దెన్ ఖుదాఫీస్. I love you. I love you. ఏంటి ఈ టైంలో నువ్వు ఇక్కడ? పొద్దునేగా ఐఐటీ చెప్పావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? I love you. మార్నింగ్ ఐ హేట్ యూ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాను. ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మార్నింగ్ ప్రపోజ్ చేసినప్పుడు తను ఒప్పుకొని ఉంటే కిక్ వచ్చేది కాదు. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. ఐ లవ్ యూ. పద, బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే పద.
ఓకే బాయ్. ఓకే బాయ్. నువ్వు వెళ్ళి వస్తాను. ఇంకొకసారి ఐ లవ్ యూ చెప్పవా? చెప్పు తెగిద్ది స్టూపిడ్. నిన్నే కదా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయావు, మళ్ళీ ఈరోజు ఏంటి? అదేంటి రాత్రిగా ఐ లవ్ యూ చెప్పావు, నైట్ అంతా తిప్పావు. ఏంటి నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? రాత్రి నిన్ను తిప్పానా? ఏంటి కథలు చెప్తున్నావా? కథలు రాయడానికి చెప్పడానికి నేనేమైనా రైటర్ అనుకున్నావా? లవర్ని. ఎవరికి? నీకు. నువ్వెవరైతే నాకెందుకు? ఏంటి ఇలా ఉంది? కొంప తీసి డ్యూయల్ రోలా ఏంటి? సారీ, మార్నింగ్ ఫ్రెండ్స్ ఉన్నారని అలా అన్నాను. ఫ్రెండ్స్ ఉంటే ఏమైద్ది? అందరూ ఏడిపిస్తారని. ఓకే పద బయటికి వెళ్దాం. ఓకే బాయ్. బాయ్. హాయ్. ఓయ్. హాయ్ అంటే ఓయ్ అంటావేంటి? మరేమనాలి? ఏంటి సీరియస్గా మాట్లాడుతున్నావు? ఆహా, నీతో సిల్లీగా సరదాగా మాట్లాడాలా? నిన్నే కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కలవద్దన్నావు, అందుకే ఎవరు లేనప్పుడు కలిశాను. అబ్బా, వీడు మళ్ళీ కథలు మొదలు పెట్టాడురా బాబు. కదేంటే నీకేమన్నా పిచ్చా, నాటకాలు ఆడుతున్నావా? నాకు పిచ్చి అంటావా? నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాన్నకి పిచ్చి, నీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి. డౌట్ లేదు నీకు పిచ్చే. చూసుకొని రాలేవా? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కమిన్. కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే సార్ జరిగింది. ఆ అమ్మాయికి పిచ్చా లేక నటిస్తుందా? నాకు మొత్తం అర్థమైంది. ఆ అమ్మాయిని ఒకసారి నా దగ్గర తీసుకురా. అదెలా వీలవుతుంది సార్? ఆ అమ్మాయి నన్ను చూస్తేనే మండిపడుతుంది. ఆ అమ్మాయి రాత్రి వెళ్ళి నీ దగ్గరికి వస్తుందన్నాగా, ఒకసారి తీసుకురా. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. నేను తనతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళండి. సరే, నువ్వు వెళ్ళిన తర్వాత కలుస్తాను. ఓకే.
ఏంటి సార్ తన పరిస్థితి? ఆ అమ్మాయి పిచ్చిదా లేక నటిస్తుందా? నటించడం లేదు, పిచ్చిది కాదు. మరేంటి సార్? తనకు చిన్న మెడికల్ డిజార్డర్ ఉంది. ఏంటిది? నీకు చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తనకు నైట్ మెమరీ లాస్. ఏంటి? సూర్యుడు వెళ్ళిన తర్వాత నుండి మళ్ళీ వచ్చేంత వరకు ఏం జరుగుతుందో ఆమెకు గుర్తుండదు. ఏంటి? అవును, నేను చెప్పింది అక్షరాలా నిజం. మరి దీనికి ఏం మెడిసిన్ లేదా సార్? దీనికి ప్రస్తుతానికి మెడిసిన్ ఏమీ లేదు. తనకు రాత్రి జరిగింది పొద్దున్న గుర్తుండేలా ఏమైనా చెయ్యి. సరే. తనకు రాత్రి జరిగింది పొద్దున్న గుర్తుండేలా ఏమైనా చెయ్యి. తనకు రాత్రి జరిగింది పొద్దున్న గుర్తుండేలా ఏమైనా చెయ్యి. నీ పేరేంటి? నా పేరు తెలియకుండానే నన్ను ప్రేమించావా? ప్రేమించడానికి పర్సన్ తెలిస్తే చాలు కానీ పర్సనల్ డీటెయిల్స్తో పని లేదు. మరి నన్ను ఎందుకు ప్రేమించావు? నా కళ్ళు నీ కళ్ళు చూసిన క్షణం నేను నిన్ను ప్రేమించాను. ఆ కళ్ళను నేను కలకాలం కాపాడుకుంటా. ఆ కళ్ళనే కాదు, నిన్ను కలకాలం కాపాడుతా. నా పేరు స్వాతి. ఐ లవ్ యూ. వదినా, ఏంటి ఇదంతా కళ? నాకు మంచి కళ వచ్చింది వదినా. కాలేజ్కి టైం అవుతుంది, లేసి రెడీ అవ్వు. ఓరి పిచ్చాడా, నువ్వారా నా కళ్ళ డాక్టర్వి?